హాయ్ గైస్, రానున్న ఐపీఎల్ మినీ యాక్షన్ లో మన సన్ రైజ్ హైదరాబాద్ టీం ఎవరిని టార్గెట్ చేస్తే మన టీం అనేది స్ట్రాంగ్ అవుతుందో ఈ వీడియో అయితే చూద్దాం. ఫస్ట్ మన సన్ రైజ్ హైదరాబాద్ ఆక్షన్ ముందు ఈ 15 మంది ప్లేయర్స్ ని అయితే రిటైన్ చేసుకున్నారు. ఇంకా ఆక్షన్ లోకి 10 స్థానాలను భర్తీ చేసేందుకు 25.5 కోట్ల పర్స్ వాల్యూ అయితే వస్తున్నారు. మన సన్ రైజ్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లో పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ విధంగా ఉండనుంది. మన ఎస్ఆర్హెచ్ టీం కి కావాల్సిన ప్లేయర్స్ వచ్చేసరికి ఒక ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ మరియు ఫారెన్ ఫినిషర్, అది కూడా ఫారెన్ ఆల్రౌండర్. అయితే టీమ్ సిచ్యువేషన్ బట్టి ఎక్స్ట్రా బ్యాటర్ లేదా బౌలర్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మన సన్ రైజ్ హైదరాబాద్ టార్గెట్ చేయబోయే ప్లేయర్స్ లో ఫస్ట్ ప్లేయర్ ఆండర్ రసెల్ ఒక రీసెంట్ ఫామ్ చూసుకుంటే బౌలింగ్ లో అయితే డీసెంట్ గా రాణిస్తున్నాడు, కానీ బ్యాటింగ్ లో అయితే కన్సిస్టెంట్ గా రాణించలేకపోతున్నాడు. ఆండర్ రసెల్ ని మన సన్ రైజ్ హైదరాబాద్ తీసుకోవడం వల్ల ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ అవడంతో పాటు ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ ఫినిషర్ అయితే మన టీమ్ లోకి వస్తాడు. రెండవ ప్లేయర్ మైకిల్ బ్రేస్వెల్, ఈ న్యూజిలాండ్ కి చెందిన స్పిన్ ఆల్రౌండర్. ప్రెసెంట్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. మెయిన్ గా బ్రేస్వెల్ ని తీసుకోవడం వల్ల ఆఫ్ స్పిన్నర్ పొజిషన్ కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే లాంగ్ హ్యాండిల్ తో మంచిగా ఫినిష్ చేసే ఎబిలిటీ అయితే మైకిల్ బ్రేస్వెల్ కు ఉంది. కన్ఫర్మ్ గా మన సన్ రైజ్ హైదరాబాద్ మైకిల్ బ్రేస్వెల్ ని తీసుకునేందుకు ఆప్షన్ లో ట్రై చేస్తుంది. మూడవ ప్లేయర్ వనిందో హసరంగా, ఇతన్ని మన ఎస్ఆర్హెచ్ తీసుకోవడం వల్ల మన స్పిన్ డిపార్ట్మెంట్ అయితే స్ట్రాంగ్ అవుతుంది. కానీ హసరంగాకి మంచి ఫినిషింగ్ చేసే ఎబిలిటీ లేకపోవడం వల్ల యాజ్ ఎ స్పిన్నర్ కి అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో మాక్సిమం మన ఎస్ఆర్హెచ్ టీం ఇతన్ని టార్గెట్ చేసే అవకాశం అయితే తక్కువ ఉంది. నాలుగవ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్, ఇతని రీసెంట్ ఫామ్ చూసుకుంటే బౌలింగ్ లో అయితే ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నా కూడా బ్యాటింగ్ లో అయితే వరస్ట్ ఫామ్ లో అయితే ఉన్నాడు. రీసెంట్ టైమ్ లో గ్లెన్ మ్యాక్స్వెల్ స్పిన్నర్స్ కి స్ట్రగుల్ అవుతూ రెగ్యులర్ గా అవుట్ అవుతున్నాడు. ఇదైతే మెయిన్ కన్సర్న్ గా అయితే మ్యాక్స్వెల్ కు ఉంది. సో మన ఎస్ఆర్హెచ్ టీం మ్యాక్స్వెల్ ని టార్గెట్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఐదవ ప్లేయర్ లియామ్ లివింగ్స్టన్, ఇతని రీసెంట్ ఫామ్ చూసుకుంటే బౌలింగ్ లో అయితే కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడు, కానీ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే కన్సిస్టెంట్ గా రాణించలేకపోతున్నాడు. ఇదే లివింగ్స్టన్ కి బ్యాటింగ్ లో మెయిన్ కన్సర్న్ గా అయితే ఉంది. బట్ ఇతని ఫామ్ లో ఉంటే గనక మన ఎస్ఆర్హెచ్ ఒక ఫినిషర్ అనేది భర్తీ అయ్యే అవకాశం ఉంది. మాక్సిమం సన్ రైజ్ హైదరాబాద్ ఇతన్ని ఆప్షన్ లో టార్గెట్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. నెక్స్ట్ ప్లేయర్ టిమ్ రాబిన్సన్, పవర్ హీటింగ్ కలిగిన ఈ బ్యాట్స్మెన్ ఒక రీసెంట్ ఫామ్ చూసుకుంటే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. టిమ్ రాబిన్సన్ యాజ్ ఎ టాప్ ఆర్డర్ బ్యాకప్ గా టార్గెట్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది మన ఎస్ఆర్హెచ్ టీం. ప్రస్తుతం మన ఎస్ఆర్హెచ్ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే కాస్త వీక్ గా ఉంది. మెయిన్ గా ఆఫ్ స్పిన్నర్ లేకపోవడం మెయిన్ కన్సర్న్ అయితే ఉంది. ప్రస్తుతం మన ఇండియన్ డొమెస్టిక్ లో టాప్ బౌలర్ గా రాణిస్తున్న షైనస్ జైన్ ని మన ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఈ మధ్యప్రదేశ్ చెందిన ఆఫ్ స్పిన్నర్ కన్సిస్టెంట్ గా వికెట్స్ తీస్తూ రాణిస్తున్నాడు. ఇతన్ని మన ఎస్ఆర్హెచ్ తీసుకోవడం వల్ల మన స్పిన్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లేయర్ ఆకాష్ మద్వాల్, ఈ ఫాస్ట్ బౌలర్ కి గత సీజన్ లో ఆడేందుకు అంత అవకాశాలు అయితే రాలేదు. ఆకాష్ మద్వాల్ కి డెత్ ఓవర్స్ లో మంచి ఎకానమీతో బౌలింగ్ వేస్తూ వికెట్స్ తీసే ఎబిలిటీ ఉంది. ఆకాష్ మద్వాల్ ని మన ఎస్ఆర్హెచ్ తీసుకోవడం వల్ల మన ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ అవడంతో పాటు డెత్ ఓవర్స్ లో మంచిగా రాణించగల బౌలర్ అయితే దొరుకుతాడు.